హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన మూవీ స్టోరీ ఎలాంటిదంటే, ఒక అబ్బాయి ఉంటాడు, వాడికి తన సవత్తల్లితోటే లవ్లో పడతాడు. ఇంకా వాళ్ళు టైం కుదిరినప్పుడల్లా, ఇంట్లో ఎవరు లేనప్పుడల్లా ఫుల్గా మ్యాటర్ క్యారీ చేస్తూ ఉంటారు. ఇంకా అదే విషయం ఆ అబ్బాయి యొక్క లవర్కి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అసలు మ్యాటర్ ఏంటి, ఏం జరిగిందో తెలియాలంటే మనం ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలి. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మన టెలిగ్రామ్ ఫాలో అవ్వండి, మన సెకండ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా మన మూవీలోకి ఎంటర్ అయిపోతాం. మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి సైమన్ అనే ఒక కుర్రాన్ని చూపెడతారు. తను తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎలిసా తోటి ఫుల్గా మ్యాటర్ కానిస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ అమ్మ నాన్న ఆడుకుంటూ ఉండగా అప్పుడు ఎలిసా అంటుంది, ఇప్పుడు కాదు మనం తర్వాత చేసుకుంటే మనకి చాలా పని ఉందని చెప్పి అంటుంది. దీంతో వాళ్ళిద్దరూ కలిసి అక్కడ నుంచి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి కారులో వెళ్తూ ఉంటారు. అసలు సైమన్ ఇంకా ఎలిసా ఇద్దరు కూడా బంచిక్ బొమ్మల పెయింటింగ్లు వేసి పని చేస్తూ ఉంటారు. దీంతో వాళ్ళిద్దరూ ఆ పని చేసి ఆ పెయింటింగ్స్ ని వాళ్ళు ఒక ఒకేషన్కి అమ్ముతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు కారులో వెళ్తూ ఉంటే అప్పుడు మన సైమన్ గాడు ఎలిసా తన తమ్ముడిని పట్టుకున్నట్టు ఒక పెయింటింగ్ వేస్తాడు. దీంతో అప్పుడు ఎలిసా ఆ పెయింటింగ్ చూసి అవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుంచి సైమన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే ఈరోజు సైమన్ వాళ్ళ డాడీ 60వ పుట్టినరోజు ఉంటుంది. దీంతో అక్కడ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు సైమన్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎలిసాని అక్కడ నుంచి సైమన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర అప్పుడు వాళ్ళ డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి చాలామంది చుట్టాలు బంధువులు అందరూ వచ్చి ఉంటారు. దీంతో అప్పుడు సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ కేక్ కటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మరొక వైపు ఎలిసా సైమన్ వాళ్ళ మమ్మీ అయిన యాగ్నెస్ తోటి చాలా బాగా కలిసిపోయి ఉంటుంది. దీంతో సైమన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అక్కడ అదే పార్టీలో సైమన్ వాళ్ళ సవత్తల్లి కూడా ఉంటుంది. దీంతో సైమన్ వాళ్ళ సవత్తల్లిని చూసి లైన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను చాలా అందంగా ఇంకా యంగ్గా ఉంటుంది. సైమన్ వాళ్ళ సవత్తల్లి పేరు సౌంద. దీంతో మన సైమన్ గారు వాళ్ళ సవత్తల్లిని చూసి అట్రాక్టివ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి అక్కడ కేక్ కటింగ్ అనేది అయిపోతుంది. దీంతో మన సైమన్ ఇంకా ఎలిసా ఇద్దరు కూడా పక్క రూమ్లోకి వెళ్ళి వాళ్ళిద్దరు ఒకరినొకరు కౌగిలించుకుని అక్కడ ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. ఈలోగా అక్కడ కిచెన్ రూమ్లోంచి ఒక శబ్దం అనేది వస్తుంది. దీంతో సైమన్ అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ వాళ్ళ మమ్మీ అయిన యాగ్నెస్ అక్కడ పడిపోయి ఉంటుంది. అసలు యాగ్నెస్ సైమన్కి సొంత తల్లి. దీంతో అక్కడ అందరూ కంగారు పడుతూ ఉంటారు. కాకపోతే అందరికన్నా ఎక్కువ సైమన్ వాళ్ళ డాడీ బాగా కంగారు పడుతూ ఉంటాడు. ఎంత రెండు పెళ్లి చేసుకున్నా మొదటి పిల్లల మీద ప్రేమ పోలేదు వీడికి. సైమన్ వాళ్ళ డాడీ కూడా సైమన్ లాగే బంచిక్ పెయింటింగ్ లేసి అమ్ముతూ ఉంటాడు. ఇంకా మరొక వైపు సైమన్ వాళ్ళ డాడీ ఒక డాక్టర్ కూడా. దీనివల్ల సైమన్ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీని ఏదో విధంగా కొంచెం సెట్ చేసి ఆ తర్వాత తనకి నయం చేస్తాడు. సైమన్ వాళ్ళ మమ్మీకి అలా జరగడంతో అప్పుడు ఆ పార్టీ అనేది ఆగిపోతుంది. దీంతో అప్పుడు సైమన్ ఇంకా ఎలిసా అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. వాళ్ళు అలా కారులో వెళ్తూ ఉంటే సైమన్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. దీంతో అప్పుడు ఎలిసా సైమన్కి తోడుండాలని చెప్పి సైమన్తో కలిసి వాడి ఫ్లాట్లో వస్తుంది. ఆ రోజు నైట్ అంతా సైమన్ ఇంకా ఎలిసా ఫుల్గా మ్యాటర్ కానిచ్చుకుని బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. దీంతో సైమన్ తను ప్రిపేర్ చేసిన పెయింటింగ్స్ అన్నింటినీ అక్కడ ఎలిసా దగ్గరికి తీసుకొస్తాడు. దీంతో వారిద్దరు అనుకుంటారు ఒక ఒకేషన్కి వాళ్ళ పెయింటింగ్ని అమ్ముదామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈలోగా సైమన్ దగ్గరికి వాళ్ళ మమ్మీ వస్తుంది. ఇంకా తను చెప్తుంది, నేను మీ డాడీ కలిసి ఎటన్నా బయటికి వెళ్దాం అనుకుంటున్నాము, దానికోసం మీ డాడీ వర్క్ అనేది నువ్వు కొంచెం కంప్లీట్ చేయాలని చెప్పి అంటుంది. దీంతో సైమన్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఎందుకంటే దానివల్ల వాళ్ళ డాడీకి మమ్మీకి మధ్యన కొంచెం రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుందని చెప్పి తను సరే అంటాడు. కాకపోతే సైమన్ తన ఒకేషన్కి తన పెయింటింగ్స్ అమ్మాలనుకున్న ప్లాన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. దీంతో తను వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు సైమన్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా అక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. దీంతో కొంచెం సేపటికి సైమన్ వాళ్ళ మమ్మీ డాడీ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే సైమన్ సవత్తల్లైన సౌదా మాత్రం వాళ్ళిద్దరిని అలా చూసి బాగా జల్సీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సైమన్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ చెప్పిన ఇంకా వాళ్ళ డాడీ ప్రిపేర్ చేసిన నోట్స్ అన్నింటినీ చూసి తను చేసే పనిని షెడ్యూల్ చేసుకుంటూ ఇంకా డ్రాయింగ్స్ని వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మన సైమన్ గడు ఎలిసాతో కలిసి ఒక పబ్కి బాగా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సైమన్ అక్కడ తన కజిన్ తోటి అక్కడ కారిడార్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి సౌండ్ వస్తుంది. దీంతో వాళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకుంటారు. కాకపోతే వాళ్ళు మాట్లాడేవి సరిగ్గా సెట్ అవ్వవు. దీంతో వాళ్ళిద్దరూ ఒకరికొకరు కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సైమన్ కిచెన్లో ఉన్నప్పుడు సౌంద సైమన్ కోసం కాఫీ తీసుకొస్తుంది. కాకపోతే సైమన్ చాలా కోపంగా ఉండడంతో ఆ కాఫీ మొత్తాన్ని అక్కడ సింక్లో పారబోసేస్తాడు. ఆ తర్వాత మనోడు లోపలికి వెళ్ళి తన డ్రాయింగ్స్ వేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సైమన్ పైనుంచి చూస్తే అప్పుడు తన సవత్తల్లైన సౌంద ఎవరితో ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ గొడవ పడుతూ ఉంటుంది. దీన్ని బట్టి మన సైమన్కి అర్థమవుతుంది తను గొడవ పడుతుంది వాళ్ళ ఫాదర్తో అని. ఎందుకంటే తన ఫాదర్ ఇంకా వాళ్ళ మమ్మీ కలిసి బీచ్కి అంటే బంచిక్ బీచ్ దగ్గరికి వెళ్ళారని తను తీసుకెళ్ళినందుకు తను చాలా కోపంగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి సైమన్ వాళ్ళ డాడీ సైమన్కి కాల్ చేసి తను చేయాల్సిన పనుల గురించి మాట్లాడి ఇంకా తను తన సవత్తల్లైన సౌందతోటి మంచిగా ఉండమని తనతో గొడవ పడద్దని చెప్పి తనకి సంజయిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సైమన్ అక్కడ నుంచి వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత తన పని అనేది పూర్తి చేసుకుంటాడు. అలా తన పని అనేది అయిపోయిన తర్వాత సైమన్ అక్కడ నుంచి తిరిగి మళ్ళీ తన సవత్తల్లి అయిన సౌంద దగ్గరకు వచ్చి సారీ చెప్దాం అనుకుంటాడు. ఈలోగా తన సవత్తల్లి తన క్లయింట్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. అలా తను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనోడు సారీ చెప్పడానికి సౌంద దగ్గరికి వెళ్తాడు. కాకపోతే సౌంద మాత్రం కొంచెం ఫ్రస్ట్రేషన్లోనే ఇంకా తన టెన్షన్స్ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల బాగా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. దీంతో తన గట్టిగా అక్కడ ఏడ్చేస్తుంది. అప్పుడు మన సైమన్ గడు తన దగ్గరికి వెళ్ళి కంట్రోల్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు సౌంద ఏడుస్తూ సైమన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా
అనుకున్న తను ఆ రకమైన ఫీల్డ్లోకి వెళ్ళిపోయి మన సైమన్ గారిని ముద్దు పెట్టుకుంటుంది. దీంతో వాళ్ళిద్దరు మెల్లమెల్లగా మంచి రొమాంటిక్ మ్యాటర్లోకి వెళ్దాం అనుకుంటారు. కాకపోతే వాళ్ళిద్దరు ఒకరికొకరు మెల్లగా దూరం అయిపోతారు. ఇంకా అప్పటి నుంచి మన సైమన్ గారు ఎప్పుడు కూడా సౌందర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఎక్కడ చూసినా కూడా సౌందర్యని చూడాలనుకుంటాడు. ఇంకా తనతోటి మ్యాటర్ కానివ్వాలని చెప్పి పిచ్చోడ్లా తిరుగుతూ ఉంటాడు. అలా తను ఎప్పుడు కూడా సౌందర్య గురించి ఆలోచిస్తూ సౌందర్య ఫొటోస్ని చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా అప్పుడు సౌందర్య వాళ్ళ ఇంటికి ఒక కొరియర్ మ్యాన్ ఒక బొకేని పంపిస్తాడు. అలా పంపించిన తర్వాత అప్పుడు ఆ బొకే ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ ఫాదరే సౌందర్య కోసం పంపించుంటాడు. దీంతో అప్పుడు సైమన్ ఆ బొకేని తీసుకెళ్ళి ఒక చెత్త బొట్టలో పడేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మన సైమన్ గడు సౌందర్యని లవ్ చేస్తూ ఉంటాడు. మన సైమన్ గడు ఎలిసా కోసం ఎంత పిచ్చోడైపోతాడంటే తన లవర్ని కూడా సరిగ్గా పట్టించుకోడు. దీంతో అప్పుడు సైమన్ వాళ్ళ లవర్ అయిన ఎలిసా సైమన్ కజిన్ బ్రదర్ తోటి బాగా క్లోజ్గా ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు చాలా ముందుకు వెళ్ళిపోయి చాలా పనులు కూడా చేసేసి ఉంటారు. అయినా సరే మన సైమన్ గడు ఏం పట్టించుకోకుండా సౌందర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మన సైమన్ గడు తన టేబుల్ దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి సౌందర్య వస్తుంది. ఇంకా తన టేబుల్ దగ్గర ఒంగుని అక్కడేదో వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడు అదే టైంకి మన సైమన్ గడు సౌందర్య యొక్క రౌండ్గా ఉండే వెనకాల డిక్కీని చూస్తాడు. ఇంకా చూసిన తర్వాత మనోడికి పిచ్చిరేగిపోతుంది. ఆ తర్వాత సైమన్ గడు సౌందర్య వెనకాల వెళ్ళి ఇంకా తను ముద్దు పెట్టుకుంటాడు. ఈసారి సౌందర్య కూడా ఏమాత్రం ఆపదు. దీంతో అప్పుడు సౌందర్య మన సైమన్ గడిని చొక్కా పట్టుకుని తన రూమ్లోకి లాక్కెళ్ళిపోతుంది. అలా లాక్కెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫుల్గా డోలంతా బజాయించేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటారు. అలా వాళ్ళ మధ్య రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మన సైమన్ గడి ఫేస్లో ఒక రకమైన హ్యాపీనెస్ స్మైల్ అనేది కనపడుతూ ఉంటుంది. కాకపోతే మన సైమన్ గడికి తొందరగానే చాలా రియలైజేషన్ వస్తుంది. ఎందుకంటే తన విధంగా తప్పు చేశానేమో అని చెప్పి. దీంతో అప్పుడు సైమన్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎలిసా దగ్గరికి వెళ్తాడు. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు సైమన్ ఎలిసాతో చెప్పేస్తాడు, నేను మా సవత్తలైన సౌదతోటి మ్యాటర్ కానిచ్చానని, ఫుల్గా దపాటప్ కానిచ్చానని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత ఎలిసా కొంచెం హట్ అవుతుంది. ఇంకా సైమన్ పైన ఉన్న నమ్మకం అనేది పోతుంది. ఆ తర్వాత సైమన్ గడికి మళ్ళీ మన సౌద బాగా గుర్తొస్తుంది. ఇంకా తనతోటి మ్యాటర్ కానివ్వాలని బాగా గొలుగా ఉంటుంది. దీంతో అప్పుడు మన సైమన్ గడు మళ్ళీ అక్కడ సౌద వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా సౌద దగ్గరికి వెళ్ళి తన మామిడి పళ్ళను పట్టుకున్న జ్యూస్ మొత్తం పిండేసి రసం తాగేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు రూమ్లోకి వెళ్ళి ఫుల్గా రాత్రంతా బాగా ఎంజాయ్ చేస్తారు. అలా వాళ్ళు నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. దీంతో సైమన్ నిద్రలేసి చూసేసరికి అప్పుడు అపార్ట్మెంట్ దగ్గరికి వాళ్ళ డాడీ వచ్చి ఉంటాడు. దీంతో అప్పుడు సైమన్ కంగారు పడతాడు. కాకపోతే వాళ్ళ డాడీకి మాత్రం వాళ్ళిద్దరిపైన ఎటువంటి అనుమానం ఉండదు. ఎందుకంటే ముందే సౌంద వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఇలా సైమన్ వస్తున్నాడని, తనకి లేట్ అయిందని ఈరోజు నైట్ ఇక్కడే ఉంటానని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తుంది. దీంతో వాళ్ళ డాడీ వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి అనుమానం పడ్డు. ఆ తర్వాత సైమన్ గడు అక్కడ నుంచి తన బట్టలు వేసుకుని అపార్ట్మెంట్కి వెళ్ళిపోతాడు. అలా తన అపార్ట్మెంట్కి వెళ్ళిపోయిన తర్వాత సైమన్ గడికి బాగా బుర్ర తిరిగిపోతూ ఉంటుంది. ఇంకా తనకి ఒక రకమైన ప్యానిక్ అటాక్ అనేది వస్తుంది. దీంతో తను తన నిజం గురించి వాళ్ళ మమ్మీకి చెప్పాలని చెప్పి తను వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తాడు. కాకపోతే అప్పటికే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ తోటి గొడవ పడుతూ ఉంటుంది. ఎందుకంటే సైమన్ వాళ్ళ డాడీ తన సామాన్ మొత్తం తీసుకుని సౌంద ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి షిఫ్ట్ అయిపోతున్నాడు. దీంతో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరుగుతుంది. అప్పుడు అగ్నేస్ తన కోపంతో తన ఫోన్ని పగలగొట్టేస్తుంది. దీంతో అప్పుడు సైమన్ వాళ్ళ మమ్మీ ఫోన్ అనేది కలవకపోవడంతో తను బాగా ట్రై చేసి ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గరికి సైకిల్ వేసుకుని బయలుదేరతాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ మమ్మీ సైమన్ని సంజయిస్తుంది. నువ్వు ఎలిసాతో కలవడానికి ఆఖరి ప్రయత్నం చేయమని చెప్పి తన బ్రతిమాలమని చెప్తుంది. దీంతో అప్పుడు సైమన్ అక్కడ ఎలిసా దగ్గరికి వెళ్తాడు. ఇంకా తనని బాగా బ్రతిమాలుతూ ఉంటాడు. కాకపోతే ఎలిసా మాత్రం తన పైన నమ్మకం పోగొట్టుకోవడంతో ఇంకా తను మాత్రం ఏమాత్రం వినదు. దీంతో మన సైమన్ గడికి ఒక రకమైన ప్యానిక్ అటాక్ అనేది వస్తుంది. దీంతో అప్పుడు సైమన్ గడు అక్కడ కింద పడిపోతాడు. ఆ తర్వాత సీన్లో మనకి సైమన్ హాస్పిటల్లో చూపెడతారు. అప్పుడు సైమన్ కొంచెం రికవరీ అవుతాడు. అదే టైంకి అక్కడ వాళ్ళ ఫాదర్ కూడా వస్తాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ సైమన్ దగ్గరికి వచ్చి ఒకవేళ ఎలిసాకి నీతో ఉండడం ఇష్టం లేకపోతే తను వదిలేయమని చెప్పి ఇంకా నీ లైఫ్లో నువ్వు మూవ్ అవనమని చెప్పి సలహా ఇస్తాడు. దీంతో అప్పుడు సైమన్ కూడా సరే అని చెప్పి అర్థం చేసుకుని ఇంకా తను ఎలిసా వెనకాల పడ్డం మానేసి తన లైఫ్లో మూవ్ ఆన్ అవుతాడు. అలా కొన్ని రోజుల తర్వాత మనకు ఒక సీన్ చూపెడతారు. అప్పుడు సైమన్ వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అవుతారు. సైమన్ వాళ్ళ మమ్మీ మాత్రం రాదు. ఎందుకంటే తను అనుకుంటుంది ఇంక ఈ ఫ్యామిలీకి నాకు సంబంధం లేదని చెప్పి. ఇంకా అదే సీన్లో అక్కడ మనకి సౌందర్యకి ఒక బేబీ పుట్టడం చూపెడతారు. కాకపోతే సౌందర్యకి పుట్టిన బేబీకి తండ్రి సైమన్ గడా లేకపోతే వాళ్ళ డాడీని అనే విషయం పాపం సౌందర్య కూడా తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన టెలిగ్రామ్ని ఫాలో అండి, మన సెకండ్ ఛానల్ ఫాలో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెళ్తాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్ బాయ్.